అది 12/1/2024 సమయం 11 గంటలకి జాన్ మరియు అలెక్స్ ఇద్దరు కారులో ప్రయాణిస్తున్నారు. వాళ్ళిద్దరూ బిజినెస్ ఫ్రెండ్స్. ఎప్పటి నుంచో బిజినెస్ లో పార్ట్నర్స్ గా ఉంటున్నారు. వాళ్ళు బిజినెస్ పని మీద ఒక కంపెనీకి వెళ్తున్నారు కొన్ని సంతకాలు పెట్టడానికి. 11:20 ఒక ఖాళీ లేని ఏరియాకి ఎంటర్ అయ్యారు. అక్కడ కాసేపు ఆగి మళ్ళీ బయలుదేరారు. ఆ ఏరియా దాటగానే టర్నింగ్ పాయింట్ లో అలెక్స్ కారు డ్రైవ్ చేస్తుండగా అలెక్స్ కంట్లో ఏదో పడటం వల్ల కారు పక్కకి తిప్పేశాడు. అలెక్స్ కారుని సరిగ్గా కంట్రోల్ చేయలేక ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేశాడు. అలా సడన్ బ్రేక్ వేయడం వల్ల అలెక్స్ పక్కనే కూర్చున్న జాన్ సీట్ బెల్ట్ పెట్టుకోలేదు. అందువల్ల కారులోంచి బయటికి పడి ఎదురుగా వస్తున్న ట్రక్ ముందు పడిపోయాడు. ఆ ట్రక్ జాన్ మీద నుంచి వెళ్ళిపోయింది. అలెక్స్ సీట్ బెల్ట్ పెట్టుకుని ఉండడం వల్ల కార్ సడన్ బ్రేక్స్ వేయగానే స్కిడ్ అవుతూ వెళ్ళి పక్కనే ఉన్న కొండని ఢీకొనడం వల్ల ఒక్కసారిగా అలెక్స్ హెడ్ స్టీరింగ్ కి తగులుకుని స్పృహ కోల్పోయాడు. 11:50 అంబులెన్స్ స్పాట్ కి వచ్చింది. అలెక్స్ ని హాస్పిటల్ కి తీసుకెళ్లింది మరియు రోడ్ సేఫ్టీ పోలీస్ వాళ్ళు ఆ ప్రదేశానికి వచ్చి జాన్ డెడ్ బాడీని ఇన్స్పెక్ట్ చేసి మార్చరీకి పంపారు. ఆ కేసుని డీల్ చేసిన ఆఫీసర్ కి మాత్రం ఇది యాక్సిడెంట్ కాదు, చాలా డిఫరెంట్ గా ఉంది అని చెప్పేసి అన్నాడు. ఆయనకి ఎందుకు డౌట్స్ వచ్చినాయంటే అక్కడ కొన్ని ఎవిడెన్సెస్ వల్ల. అందులో ఒకటి కారుకి సీట్ బెల్ట్ ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే జాన్ కూర్చున్న సీట్ బెల్ట్ బ్యాక్ సైడ్ కట్ చేసి ఉండడం మరియు కారు యొక్క బ్రేక్ సిస్టమ్ కూడా సరిగ్గా లేదు. ఈ రెండింటి డౌట్స్ వల్ల ఆ ఆఫీసర్ ఇంకా డీప్ గా కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేశాడు. అలా వెళ్తుండగా సీసీ కెమెరాస్ చెక్ చేసినప్పుడు హౌస్ దగ్గర వీళ్ళు కంపెనీకి స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ జాన్ కార్ డ్రైవ్ చేశాడు. కానీ యాక్సిడెంట్ స్పాట్ దగ్గర మాత్రం డ్రైవింగ్ సీట్ లో అలెక్స్ ఉన్నాడు. యాక్సిడెంట్ అయ్యే 15 నిమిషాల ముందు వాళ్ళు ఎంటర్ అయిన బిజీ ఏరియాలో ఆగినప్పుడు జాన్ కి బదులు అలెక్స్ డ్రైవింగ్ తీసుకోవటం సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. హౌస్ నుంచి కంపెనీకి జస్ట్ 15 కిలోమీటర్లు అంతే, లాంగ్ కూడా కాదు డ్రైవింగ్ షిఫ్ట్ చేయడానికి. ఎందుకు షిఫ్ట్ అయ్యారని చెప్పేసి బాగా డౌట్ వచ్చింది. ఇవన్నీ గమనించిన పోలీస్ ఆఫీసర్ కి అలెక్స్ మీద సందేహాలు వచ్చాయి. యాక్సిడెంట్ అయ్యేలా చేసి అలెక్స్ సేఫ్ ఉండి జాన్ మాత్రమే చనిపోయేలా ప్లాన్ చేస్తాడని డౌట్ వచ్చింది. తన దగ్గర ఉన్న ఆధారాలతో కేసు ఇన్వెస్టిగేషన్ చేశాడు. అలెక్స్ హాస్పిటల్లో కళ్ళు తెరిచే టైంకి తన ముందు పోలీసులు ఉన్నారు. తనని అడగవలసిన ప్రశ్నలు అన్నీ అడిగారు. వాటికి అలెక్స్ అన్ని సమాధానాలు చెప్పాడు. కానీ పోలీసులు నమ్మలేదు. మరియు ఆఫీసులో ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఒక 3 days బ్యాక్ అలెక్స్ మరియు జాన్ కి మధ్య ఒక బిజినెస్ గొడవ జరిగింది. జాన్ యొక్క ఓల్డ్ బిజినెస్ పార్ట్నర్ మ్యాటర్ లో ఇష్యూ అయ్యి ఇద్దరు చాలా గొడవ పట్టారని తెలిసింది. వాళ్ళు జాన్ ఓల్డ్ బిజినెస్ పార్ట్నర్ అయిన సారాని కలిసి ఆ గొడవ కోసం కనుక్కున్నారు. సారా తన మాటల్లో ఎలా అన్నది, జాన్ మరియు అలెక్స్ చేస్తున్న బిజినెస్ లో జాన్ కొత్తగా వేసిన టెండర్ విషయాల్లో ఇద్దరు గొడవలు వచ్చాయి. జాన్ కి అలెక్స్ ఐడియాస్ నచ్చలేదు, అందుకే నాతో బిజినెస్ చేద్దాం అనుకున్నాడు. అది అలెక్స్ కి నచ్చలేదు, అందుకే గొడవ జరిగింది. అలెక్స్ నాకు కూడా వార్నింగ్ ఇచ్చాడు, జాన్ తో కలవటానికి ఒప్పుకోనని చెప్పి. ఆ వార్నింగ్ ఇచ్చిన కాల్ రికార్డింగ్ కూడా పోలీసులకు వినిపించింది సారా. ఈ డాట్స్ అన్ని కలిపిన పోలీసులకి అలెక్స్ ని ఇదంతా చేశాడని కోర్టులో సాక్ష్యాలు ప్రవేశపెట్టి కోర్టులో పర్మిషన్ తీసుకుని అలెక్స్ ని రిమాండ్ కి తీసుకున్నారు. కోర్టు 7 days టైం ఇచ్చి మరిన్ని సాక్ష్యాలు ప్రవేశపెట్టి కేసుని క్లోజ్ చేయవలసిందిగా ఆర్డర్స్ పాస్ చేసింది. కోర్టు 7 రోజులు గడువు ఇవ్వటం అలెక్స్ ని రిమాండ్ లో పోలీసులు ఉంచి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అలెక్స్ కి ఒక సిస్టర్ ఉంది, తన నేమ్ అను వెళ్ళి అలెక్స్ ని కలిసి అడిగింది కేసు కోసం. అలెక్స్, నేను అసలు ఏ తప్పు చేయలేదు, పోలీసులు కేసుని తప్పుదారిలో చూస్తున్నారు, నువ్వు ఎలా అయినా నన్ను కాపాడాలని అంటాడు అనుతో. అను తనకు ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ లో తెలిసిన ఫ్రెండ్ ని కలిసి ఒక మంచి లాయర్ని సెట్ చేస్తుంది వాళ్ళ అన్నయ్యని కాపాడటానికి. అను యాక్సిడెంట్ అవ్వడానికి ముందు అలెక్స్ మరియు జాన్ డ్రైవింగ్ చేంజ్ చేసుకున్న ప్లేస్ కి వెళ్లి సీసీ కెమెరాస్ చెక్ చేస్తుంది. సీసీలో చెక్ చేసినప్పుడు ముందు జానే డ్రైవ్ చేయడానికి వెళ్తాడు, కానీ మళ్ళీ జాన్నే వెనక్కి వచ్చి అలెక్స్ తో ఏదో మాట్లాడతాడు. ఆ తర్వాత అలెక్స్ డ్రైవింగ్ తీసుకుంటాడు. అది బాగా గమనించినాను. రిమాండ్ లో అలెక్స్ దగ్గరికి వెళ్ళి ఈ మ్యాటర్ కోసం క్వశ్చన్ చేస్తుంది. ఆ రోజు జాన్ డ్రైవ్ కి వెళ్లే ముందు సారా కాల్ చేసింది. తనతో కాల్లో ఏదో గొడవ పడ్డాడు, నేను ఈ మూడ్లో డ్రైవ్ చేయలేను అన్నాడు, అందుకే నేను డ్రైవ్ చేయాల్సి వచ్చింది అని చెప్తాడు అలెక్స్. మరి ఇది పోలీసులకు ఎందుకు చెప్పలేదని అడుగుతున్నాను. అసలు పోలీసులు నన్ను దీనికోసమే అడగలేదు, ఇంకేం చెప్తాను నేను. పోలీసులు కావాలని కేసుని తప్పుగా తీసుకెళ్తున్నారు,
నన్ను కావాలని ఇరికిస్తున్నారని అంటాడు. అందుకను నేను నిన్ను బయటికి తీసుకొస్తా, ముందు నాకు ఒకటి చెప్పు, అసలు సారాకి జాన్కి సంబంధం ఏంటి, అండ్ నీకు జాన్కి ఏ మ్యాటర్లో గొడవ అయింది చెప్పు అని అంటుంది అను. అందుకు అలెక్స్ ఇలా చెప్తుంది, సారా మరియు జాన్ బిజినెస్ పార్ట్నర్స్ ఒకప్పుడు, అండ్ ఫిజికల్ రిలేషన్ కూడా ఉంది వాళ్ళకి. రీసెంట్గా నేను కొన్ని బిజినెస్ ఐడియాస్ చెప్పా జాన్కి. వాడు ముందు ఓకే అని చెప్పి నేను చెప్పిన ఐడియాస్ని సారాకి షేర్ చేశాడు. అది ముందే తెలిసి నేను జాన్ని మందలించాను, అంతేకాని ఇంకేం లేదు. ఈ ఐడియాస్ని సెక్యూర్ చేసుకోవాలి అని బిజినెస్ రిజిస్ట్రేషన్ కోసం బయలుదేరాము. అసలు ఈలోపే ఇదంతా జరిగిందని అంటాడు అలెక్స్. అలాగే అలెక్స్ అనుతో ఇలా అంటాడు, అను నువ్వు వెళ్ళి జాన్కి సంబంధించిన వాటిలో తన మొబైల్ ఎలా అయినా సంపాదించు. వాడి మొబైల్లో సారా మరియు జాన్ డీలింగ్స్ అన్నీ ఉంటాయి. నువ్వు ఆ మొబైల్ సంపాదిస్తే నేను బయటికి వచ్చేస్తా. మరియు సీట్ బెల్ట్ కోసం అంటావా, అది కార్ మెకానిజం ప్రాబ్లం విషయంలో పోద్ది. అది కోర్టు అంతగా పట్టించుకోదు. పోలీసులు కావాలని నన్ను ఇరికిస్తున్నారు, అందుకే కోర్టు ఇంకా సాక్ష్యాలు ప్రవేశపెట్టు అన్నారు. నువ్వు ఎలా అయినా మొబైల్ తీసుకుని అందులో డేటా సంపాదించు అని అంటాడు అలెక్స్. అను తనకు ఉన్న ఇన్ఫ్లుయెన్స్తో ఆ మొబైల్ని సంపాదిస్తుంది. అలానే అందులో ఉన్న కాల్ రికార్డింగ్స్ మొత్తం ఉంటుంది. అందులో సారా జాన్తో మాట్లాడిన కాల్ రికార్డింగ్స్ అన్నీ ఉంటాయి. కానీ జాన్ చంపేంతల గొడవలు కానీ సాక్ష్యాలు కానీ ఏముండవు. 7 రోజుల తర్వాత కేసు కోర్టుకు వస్తుంది. జడ్జి అడిగినప్పుడు పోలీసులకు కూడా వేరే సాక్ష్యాలు ఏమీ దొరకవు కార్ యాక్సిడెంట్ చేయించాడని చెప్పడానికి. ఈలోపు అను పెట్టిన లాయర్ వాళ్ళకి దొరికిన సాక్ష్యాలు ప్రవేశపెట్టి ఆ రోజు జరిగింది జస్ట్ యాక్సిడెంట్నే అని, మర్డర్ ఏం కాదని నిరూపిస్తారు. కోర్టు సాక్ష్యాలన్నీ పరీక్షించి అలెక్స్ని నిర్దోషిగా విడుదల చేస్తుంది. అలెక్స్ రిలీజ్ అయిన 1 వీక్ తర్వాత తనకి అయిన గాయాల నుంచి పూర్తిగా కోలుకున్నాక అలెక్స్ జాన్ సమాధి దగ్గరికి వెళ్ళి కాసేపు అక్కడే ఉండి చాలా ఫీల్ అవుతాడు. సమాధి దగ్గర పూలు పెట్టి తన సిస్టర్ దగ్గరికి వెళ్ళి తనని కేసు నుంచి కాపాడినందుకు థ్యాంక్స్ చెప్పి తన కంపెనీకి వెళ్తాడు. కంపెనీలో ఉండగా అలెక్స్ మొబైల్కి మెసేజ్ వస్తుంది. అది చూసి అలెక్స్ సూట్ కేసు తీసుకుని తన గెస్ట్ హౌస్కి వెళ్తాడు. ఆ గెస్ట్ హౌస్లో సారా అలెక్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అలెక్స్ సారా దగ్గరికి వెళ్ళి తన సూట్ కేసు నుంచి ఒక 10 crore అమౌంట్ తీసేస్తాడు. సారా ఇలా అంటుంది, జాన్ చనిపోతే వచ్చే ఇన్సూరెన్స్ 10 కోట్లు, మరియు జాన్కి ఎవరు లేరు కాబట్టి తన ఆస్తులు అన్నీ కూడా నీకే వస్తాయి. వాటి వాల్యూ ఎంత లేదు అన్నా 50 కోట్లు ఉంటుంది. యాక్సిడెంట్ అయ్యేలా చేసింది నువ్వే, జాన్ చనిపోయేలా చేసింది నువ్వే. నాతో చేతులు కలిపి నాకు మనీ ఆఫర్ చేసి నాతోనే నీ మీద డౌట్ వచ్చేలా పోలీసులకి అనుమానం తెప్పించింది నువ్వే. ఆ తర్వాత మళ్ళీ నువ్వే యాక్టింగ్ చేసి మీ చెల్లి ద్వారా బయటపడేలా సెట్ చేసుకుంది నువ్వే. అసలు జాన్ చనిపోయినా ఎవరికి డౌట్ రాదు, నీకు మనీ అంత సులువుగానే వస్తుంది. ఇవన్నీ చేయటం అవసరమా అని అడుగుతుంది. అందుకు అలెక్స్, ఖచ్చితంగా అవసరమే. ఫ్యూచర్లో నన్నెవరూ క్వశ్చన్స్ వేయకూడదు. ఇదంతా చేయటం వల్ల నా మీద ఇంకా నమ్మకం ఎక్కువ ఉంటుంది. అయినా ఇదంతా నీకు అర్థం కాదు. ఒకటి చెప్తే గుర్తుపెట్టుకో, ఒక సామ్రాజ్యాన్ని నిర్మిస్తున్నప్పుడు దాని పునాది చాలా గట్టిగా ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు వచ్చి నీ సామ్రాజ్యాన్ని కూల్చేలా ఉండకూడదు. నేను ఇప్పుడు నిలబెట్టిన పునాది నమ్మకం అనే దానితో కట్టాను, దానిని కూల్చడం ఎవరి వల్ల కాదని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హలో మై డియర్ స్టోరీ లవర్స్, స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి కొత్త స్టోరీస్ కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని ఖచ్చితంగా ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి, ఖచ్చితంగా ఛానల్ ఫాలో అవ్వండి. అంటే ఇన్స్టా లింక్ కూడా ఉంటుంది, అప్డేట్స్ ఏమైనా ఉంటే అందులో పెడుతుంటాను. సో ఇన్స్టా కూడా ఫాలో అవ్వండి.